పంచారామ క్షేత్రంలో ద్రాక్షారామ దివ్యక్షేత్రంలో స్వామివారి పుష్కరిణి ప్రాంతంలో ఉన్న శివలింగాకారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో హిందువులంతా కూడా మండిపడుతున్నారు. పరమపావన పుణ్యకాలం వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో ఇక్కడ మహాదేవుడు ఎంతో భక్తి శ్రద్ధలతో కోనేటిలో పుణ్యస్నానం ఆచరించే భక్తులంతా ఇక్కడ లింగ స్వరూపానికి అభిషేకించి మహాదేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి లింగాకారాన్ని ఎవరు ధ్వంసం చేశారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు భక్తులు. ఏపీ వ్యాప్తంగా భక్తులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఈశ్వర లింగ స్వరూపం నందీశ్వరుడు ఈ కోనేరులో దర్శనమిస్తూ ఉంటారు. అటువంటి లింగాకారం ముక్కలు ముక్కలుగా అక్కడ పడి భాగాలుగా విడిపోయి అక్కడ పడిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా నిరసన నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ ఈ ప్రాంతంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందించిన దేవస్థానం అధికారులు వెంటనే ప్రతిష్ఠ సైతం నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా సంబంధించిన మంత్రులు కూడా ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో మాట్లాడుతున్నారు స్థానికులు. చూద్దాం. మనందరికీ తెలుసు, పంచారామాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం అంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే పుట్టబడి స్వయంభుగా వెలిసినటువంటి ఈ శివాలయంలో అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చి ప్రతి కార్తీక మాసంలో ప్రతిరోజు ఇక్కడ వైభవతంగా జరుగుతున్నటువంటి అనేక పూజలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఈ ఆలయంలో ఈ రోజున కోనేరు నానుకున్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులు నిన్న సాయంకాలం చేశారు. వాళ్ళు ఇవాళ మన అధికారులు వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని విచారించడం కూడా జరుగుతుంది. కానీ నా విన్నపం ఏంటంటే అధికారులకి ఎవరైతే వాళ్ళని ప్రేరేపించారో వాళ్ళని వెంటనే పట్టుకోవాలి. వాళ్ళు ఎంతటి పెద్దవారైనా సరే వాళ్ళని పట్టుకుని శిక్షించాలి. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని క్షుద్ర శక్తుల్లా తయారయ్యారు కొంతమంది. వాళ్ళందరినీ కూడా సమాజం నుంచి వెలివేసే విధంగా మనం తయారవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. హిందువుల ఐక్యత, భారత్ మాతాకి జై. హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత.